వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ మంత్రుల ఇండ్ల పైన టీడీపీ శ్రేణుల యొక్క దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. నిన్న అంబటి రాంబాబు ఇంటిపైన దాడి చేశారు. ఇవాళ ఏకంగా మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపైన పెట్రోల్ బాంబులు విసిరి పూర్తిగా ఇంటినే దగ్ధం చేయాలని చూశారు. దానిపైన మనతో పాటు మాట్లాడడానికి నెల్లూరు సిటీ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్, అదేవిధంగా ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి ఉన్నారు. సరే, ఎలా చూడాలి? మాజీ మంత్రులను కూడా ఏమాత్రం ఆలోచన చేయకుండా అక్కడికి వందల సంఖ్యలో వెళ్ళి ఇంటినే పూర్తిగా కూడా దగ్ధం చేయాలని చూశారు. నిన్న అంబటి రాంబాబు విషయంలో అదే జరిగింది. ఇవాళ రీసెంట్గా జోగి రమేష్ ఇంటిపైన కూడా దాడిని ఏ విధంగా చూడాలి? భారతదేశం అత్యంత ప్రజాస్వామ్యమైనటువంటి దేశం. ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా, ఈవెన్ బీహార్ కానీ అలానే వెస్ట్ బెంగాల్ కానీ ఎక్కడ కూడా లేనటువంటి విధంగా ఆంధ్ర రాష్ట్రంలో కూడా గతంలో ఎప్పుడు చూడనటువంటి విధంగా ఈ కూటమి ప్రభుత్వంలో మనం అత్యంత అరాచకమైనటువంటి పరిపాలన చూస్తూ ఉన్నాం. ఒక రాక్షసత్వంతో వీళ్ళు ప్రవర్తిస్తున్నటువంటి తీరు చాలా జుగుప్సాకరంగా ఉంది. గడిచినటువంటి 20 నెలలుగా మనం ఆంధ్ర రాష్ట్రంలో ఎవరు మాట్లాడినా కూడా వారి మీద కేసులు పెట్టడం, అరెస్టులు చేయడం, అలానే వీటన్నిటికీ మించి ఇళ్ల మీదకి వెళ్ళి విధ్వంసం చేయడం. నెల్లూరు సిటీలో కూడా కోవూరుకు సంబంధించినటువంటి ప్రసన్నకుమార్ రెడ్డి గారి ఇంటి మీద జరిగినటువంటి దాడి చూసినాం. ఇంట్లోకి వెళ్ళి విచక్షణారహితంగా ఏ వస్తువులు కనిపెడితే ఆ వస్తువులు పగలగొట్టడం, మనుషులుంటే చంపేయాలన్నంత ఆలోచనతో ఆ రోజు ప్రవర్తించినటువంటి తీరు, నిన్నటి రోజున కూడా దాన్ని కొనసాగింపుగా అంబటి రాంబాబు గారి మీద ఇంటి మీద దాడి కానీ, ఈరోజు జోగి రమేష్ గారి ఇంటిని తగలబెట్టడం, ఎక్కడ మనుషులు కనపడితే కూడా చంపేసే పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఇది ఒక ఆటవిక రాజ్యం. ఎప్పుడు కూడా ఎక్కడ కూడా ఊహించలేదు ప్రజాస్వామ్యంలో ఎలాంటి పరిస్థితులు ఉంటాయని. దీనికంతా కూడా కారణం ఏంటి? తిరుమల తిరుపతి లడ్డూకి సంబంధించినటువంటి ఇష్యూ. తిరుమల తిరుపతి అంటే ఒక ఆంధ్ర రాష్ట్రమే కాదు, భారతదేశమే కాదు, ప్రపంచంలో ఉండే ప్రతి ఒక్కరూ కూడా తిరుమల పేరు ఎత్తగానే ఒక పవిత్రంగా భావిస్తారు. దానికంటే కూడా తిరుమల లడ్డూ గురించి అయితే దాని విశిష్టత అందరికి కూడా తెలిసిందే. తిరుమల లడ్డు కొంచెం తీసుకున్నా కూడా, ప్రసాదాన్ని తీసుకున్నా కూడా దాన్ని ఒక మహాభాగ్యంగా అందరూ కూడా ఆలోచించేటువంటి పరిస్థితుల్లో ఆ లడ్డూకి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ఒక ముఖ్యమంత్రి హోదాలో చేసినటువంటి కొన్ని ఆరోపణలు ఎలాంటి వాస్తవత లేకుండా దాని మీద ఆయన సొంతంగా చిత్తూరు జిల్లా వాసి, అందులో కూడా వెంకటేశ్వరంకి సంబంధించినటువంటి ఎస్వి యూనివర్సిటీలోనే ఆయన పీజీ కూడా చదువుకున్నటువంటి వ్యక్తి. దాని యొక్క అక్కడ ఉన్నటువంటి పూర్తిగా దాని యొక్క గొప్పతనం తెలిసి స్థానికుడిగా ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు ముఖ్యమంత్రి అయితే ఆయన వెంకటేశ్వర స్వామి గురించి చేసినటువంటి మాటలు కొన్ని ఈ రోజు కూడా మాట్లాడడానికి కూడా ఇబ్బందికరంగానే ఉంటుంది. ఆయన చెప్పిన మాటలు ఏంటి? తిరుమల లడ్డూలో కల్తీ జరిగింది. ఆ మాటతో చెప్తే పర్లా, దాంట్లో జంతువుల కొవ్వులు కలిసినాయని, పంది కొవ్వు కలిసిందని, అలానే పశువులకు సంబంధించిన కొవ్వు కలిసిందని ఆయన ఒక ముఖ్యమంత్రి హోదాలో మాట్లాడి ఆ రోజు యావత్ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా బాధపడినటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. అయితే దాన్ని కొనసాగింపుగా సిబిఐ కానీ సిట్ కానీ ఆ రెండు జాయింట్ ఆపరేషన్ కింద దాన్ని ఎంక్వైరీ కూడా అంతా పూర్తి చేసి ల్యాబ్ రిపోర్ట్స్ అన్నీ తెప్పించుకున్న తర్వాత దాంట్లో వీరు చెప్పినటువంటి కల్తీ ఎలాంటి కల్తీ కూడా లేదని, దాని యొక్క పవిత్రత అలానే ఉందని ఈరోజు ఆ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత దాన్ని వైఎస్ఆర్సీపీ మళ్ళా తిరుమల యొక్క ప్రతిష్ట కానీ విశిష్టత కానీ ఎక్కడ కూడా దాని కొనసాగింపుగా వైఎస్ఆర్సీపీ దానికి సంబంధించినటువంటి కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ఉంటే ఆ పవిత్రత దెబ్బతినేలాగా ఈరోజు ఫ్లెక్స్లన్నీ కూడా గుంటూరు కానీ మిగతా చోట్లన్నింటిలో కూడా తెలుగుదేశం పార్టీ వేసినటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఎక్కడైనా మీరు ఒక్కసారి ఆలోచించండి, చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో ఒక మహిళని ఎవరు ఏమీ అనుకున్నా కూడా ఆ మహిళకు సంబంధించి తన కుటుంబ సభ్యులకు మనోభావాలు దెబ్బతిన్నాయని ఆ రోజు రోధించినటువంటి పరిస్థితి మనం చూసినాం. ఎవరు ఏమీ అనలా. కానీ ఈరోజు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఇంతమంది కొన్ని కోట్ల మంది మనోభావాలు, వెంకటేశ్వర స్వామి అంటేనే అందరికీ కూడా ఒక కులదైవంగా భావిస్తాం. అలాంటి పరిస్థితుల్లో వారి మనోభావాలు దెబ్బతినే విధంగా చంద్రబాబు నాయుడు గారు ప్రవర్తించినటువంటి దాన్ని ఈరోజు కొనసాగింపుగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే నిన్నటి రోజున అంబటి రాంబాబు గారు దాన్ని వెళ్ళి తీసేయమని చెప్పినారు. ఆయన ఎక్కడ కూడా ఆయన కార్యకర్తలతో వెళ్ళి దాన్ని తొలగించడం కూడా చేయలే. మరి అలాంటి సందర్భంలో నిన్నటి రోజున మళ్ళీ వెంకటేశ్వర స్వామి దేవాలయంకి వెళ్ళి ఆయన పూజలు చేసుకొని తిరుక్కొని వస్తూ ఉండే క్రమంలో ఆయన మీద చెప్పులతో కర్రలతో దాడులు చేసి చంపడానికి ప్రయత్నించినారు. ఆ క్రమంలో ఆయన్ని పోలీసులు అడ్డుకున్నప్పుడు ఆయన కొన్ని ఆవేశంగా మాట్లాడినటువంటి మాటలు చూసినాం. సో ఆ క్షణంలో అతన్ని చంపేస్తారనే భయంతో అతను మాట్లాడినటువంటి తీరు చూసి ఆ తర్వాత ఆయన మాట్లాడిందని తప్పు పెడితే ఆయన ఇంటికి వెళ్ళి ఆయన మళ్ళా తప్పైంది క్షమాపణ కూడా కోరినాడు. నేను చంద్రబాబు నాయుడు గారిని ఎక్కడ కూడా అనలేదు, నా మీద దాడి చేసిన వాళ్ళని నేను అనుభవినాను, అయినా కూడా నాకు ఉన్నటువంటి సీనియారిటీతో నేను అనుకున్నా ఉంటే బాగుండేది అని ఆయన క్షమాపణ చెప్పిన తర్వాత కూడా ఆయన లేని సమయంలో ఆయన ఇంటి మీదకి వెళ్ళి మహిళలు ఉన్నప్పుడు ఆ ఇంటి మీదకి వెళ్ళి దాడి చేసి మొత్తం విధ్వంసం చేసినటువంటి పరిస్థితి చూసినాం. కేవలం ఇది కల్తీనే వ్యవహారము, వీళ్ళు చేసినటువంటి అబద్ధపు వ్యాఖ్యలు ఎక్కడైతే ప్రజలు గ్రహించగలుగుతారో వైఎస్ఆర్సీపీ దాని ప్రజల్లోకి అవాస్తవం మంచి చూపెడుతుంది కాబట్టి ఒక డైవర్షన్ పాలిటిక్స్ కోసమే ఈ దాడుల
తప్పకుండా ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూటమి ప్రభుత్వాన్ని చీకొడతా ఉన్నారు. ఎందుకంటే అందరి మనోభావాలను దెబ్బతీసే విధంగా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినప్పుడు ఒక ముఖ్యమంత్రి మాట్లాడినారు ఎందుకు నన్ను ఆలోచించినారు. ఈరోజు సాక్షాత్ సిబిఐ ఇచ్చినటువంటి రిపోర్ట్స్లో అవంతా కూడా అవాస్తవం అని తెలిసిన తర్వాత అందరూ కూడా చీకొడుతున్నటువంటి పరిస్థితుల్లో తనకు తాను కాపాడుకోవడానికి పదవి కోసం ఏ గడ్డైనా తినటువంటి చంద్రబాబు నాయుడు ఈరోజు ఇంతటి దారుణమైనటువంటి పరిస్థితులను ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో తీసుకొని వస్తూ ఉన్నారు. ఎక్కడ పెడితే అక్కడ కొట్టండి, చంపండి, ధ్వంసం చేయండి అనే పరిస్థితిని తీసుకొస్తున్నారు. వందల కొద్ది గొండాలు అంటే ఇటు గంజాయి సేవించినటువంటి వ్యక్తులు కావచ్చు, మందు సేవించినటువంటి వ్యక్తులు చేతిలో కర్రలు, రాడ్లు పెట్టుకుని అంటే రెడ్ బుక్ రాజ్యాంగం వాళ్ళకి ధైర్యాన్ని ఇస్తుందా ఏంటి? అది ఎలా చూడాలంటే పోలీసులు కూడా కనీసం పోలీసుల చేతుల్లో ఎక్కడ లాఠీ కనిపించట్లేదు. కేవలం అక్కడ దాడికి యత్నించినటువంటి వ్యక్తుల చేతుల్లో మాత్రం మారణాయుధాలు అంటూ ఉన్నటువంటి పరిస్థితి మీరు చూస్తూ ఉన్నారు. సాక్షాత్ ముఖ్యమంత్రి దగ్గర నుంచి కనుక ఆర్డర్స్ రాకుండా స్థానికంగా ఉన్నటువంటి నాయకులు చెప్పకుండా ఉంటే పోలీసులు అలాంటి ప్రేక్షక పాత్ర వహించే పరిస్థితిలే. పైపెచ్చు ప్రధానంగా అన్నింటిలో కూడా మీరు చూస్తూ ఉన్నారు, ఎక్కడైతే ఎవరైతే సఫరర్స్ ఉంటారో తిరిగి వాళ్ళ మీదనే కేసులు పెడతా ఉన్నారు. ఇక్కడ నెల్లూరులో కూడా వైఎస్ఆర్సీపీ కార్యకర్తల నాయకులను ఇబ్బంది పెడతారు, మళ్ళీ మా మీదనే కేసులు పెడతారు. అక్కడ కూడా అదే విధమైనటువంటి పరిస్థితి. ఈరోజు ఆయన జోగి రమేష్ గారిని మొన్ననే విడుదల చేసినారు. అంబటి రాంబాబు గారి మీద నిన్న జరిగిన దాడి అవన్నింటినీ కూడా మళ్ళీ కప్పిపుచ్చుకున్న దానికి మళ్ళీ ఆయన్ని అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. వీరందరూ కూడా మూకలంతా కూడా ఆ పొలిటీషియన్స్ మీకేం కాదు, పోలీసులు మేము చూసుకుంటామని చెప్తా ఉన్నటువంటి పరిస్థితుల్లోనే ఇవన్నీ కూడా చేయగలుగుతారు. లేకుంటే మరి ఈ పోలీసులు అక్కడికి వచ్చి వారిని కంట్రోల్ చేయకుండా వారిని ప్రోత్సహించే విధంగా ఈ ఉన్నటువంటి కుటుంబ సభ్యుల్ని నివారించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వారు ఖచ్చితంగా అందరికీ కూడా డ్రగ్స్ ఇవ్వడం కానీ, గంజాయి ఇవ్వడం కానీ వీటిని తీసుకొని ఇళ్ల మీదకి పంపించి విధమైనటువంటి దాడులు చేస్తున్నటువంటి సంస్కృతి మనం ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. సో వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఈ రౌడీ మోకలు దాడులకు సంబంధించి ఎలాంటి డిమాండ్ కావచ్చు, అదేవిధంగా హెచ్చరికలు కావచ్చు ఇవ్వబోతున్నారు? తప్పకుండా ఈరోజు ప్రజలే చూస్తూ ఉన్నారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తల నాయకులు భయపడట్లేదు. అదొక్కటి మాత్రం చెప్పగలం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఆయన ఎప్పుడు ఏ కార్యక్రమం చెప్పినా కూడా దాన్ని ధైర్యంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నమే మేము చేస్తాం. రాబోయే రోజుల్లో కూడా వీళ్ళు అనుకుంటా ఉన్నారు, వీళ్ళు చేస్తున్నటువంటి అరాచకాలని వైఎస్ఆర్సీపీ వాళ్ళని కనుక భయపెడితే మాట్లాడకుండా ఉండేదానికి అవకాశం ఉంటుందని. ఏ ఒక్క కార్యకర్త నాయకుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేసే ఒక్కరు కూడా ఇటువంటి వాటి దేనికి కూడా భయపడే ప్రసక్తే లేదు. తప్పకుండా కూడా ఎదుర్కోవడం జరుగుతుంది. వైఎస్ఆర్సీపీ వీటన్నిటినీ ప్రజాక్షేత్రంలోకి తీసుకెళ్లడానికి రాబోయే రోజుల్లో కూడా ఇదే ప్రయత్నం కొనసాగింపుగా కూడా చేయడం జరుగుతుంది. రైట్ సార్, థ్యాంక్ యూ. సో కేవలం తిరుమల శ్రీవారి పవిత్రమైనటువంటి లడ్డూలో కల్తీ జరగలేదు, జంతువులకు మిక్స్ కావలేదు అని వైఎస్ఆర్సీపీ చేస్తున్నటువంటి పోరాటాన్ని నీరుగార్చడానికి, అదేవిధంగా డైవర్షన్ చేయడానికి ఈ అంబటి అదేవిధంగా జోగి రమేష్లు ఇంట్లపైన దాడులకు యత్నించారు. కేవలం చంద్రబాబు, లోకేష్ యొక్క ప్రోద్బలం లేదే, పోలీసుల యొక్క సహాయం లేదే ఇటువంటి దాడులు జరిగేటువంటి అవకాశం లేదు. అప్రజాస్వామికమైనటువంటి ఇలాంటి దాడులకి ఏమాత్రం వైఎస్ఆర్సీపీ శ్రేణులు భయపడేది లేదు. రానున్నటువంటి రోజుల్లో ప్రజలే ఈ కుటుంబ ప్రభుత్వానికి బుద్ధి చెప్పడంతో పాటు ఇవాళ దాడులకు యత్నించినట్టు వాళ్ళందరినీ కూడా ప్రజాస్వామ్యంలో రానున్నటువంటి రోజుల్లో ముందు నిలబెడతామని చెప్పి కూడా చెప్తున్నారు ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి.